నమస్తే అండి. అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం మొదలవుతుందండి. మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివకేశవుల్ని ఆరాధించే పవిత్రమైన మాసం కార్తీక మాసం అండి. ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దీపారాధన ఎంతో విశిష్టత పొందిందండి. 2 పూట్ల దీపారాధన చేసుకుంటూ శివునికి ఎంతో ఇష్టమైన శివపంచాక్షరి స్తోత్రం, శివస్తోత్రం, అలాగే శివపురాణం, కార్తీక పురాణం, లింగాష్టకం, బిల్వాష్టకం వంటివి మనం ఎలా చదువుకుంటామో అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన విష్ణు సహస్రనామాల్ని మనం చదువుకోవటం కానీ లేదా ఎవరైనా చదువుతున్నప్పుడు వినటం వలన కానీ మానసిక ప్రశాంతత, సంపద, శరీర ఆరోగ్యం చేకూరుతాయని పండితులు చెప్తున్నారండి. నా వరకు తీసుకుంటే నాకు నెల రోజులు తలకు స్నానం చేయటం ఆరోగ్యానికి అంత సహకరించదు కాబట్టి ముఖ్యమైన దినాల్లో తలకు స్నానం చేస్తూ మిగతా రోజుల్లో స్నానం తర్వాత పసుపు నీళ్లు చల్లుకుని 2 పూట్ల దీపారాధన చేసుకుంటానండి. అలాగే పుణ్యక్షేత్రాలని సందర్శించటం కూడా మాకు ఆరోగ్యరీత్యా సరిపడదు కాబట్టి దగ్గరలో ఉన్న గుడికి వీలైనప్పుడల్లా వెళ్ళి మిగతా టైం అంతా ఇంట్లోనే భగవన్నామం చెప్పుకుంటూ ఎక్కువగా గడుపుతానండి. దీనివలన మన కుటుంబానికి మనకి ఎంతో ప్రశాంతత అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయని నేను నమ్ముతానండి. అందరికీ శుభం జరగాలి. నమస్తే.